రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు అందుబాటులో ఉన్నారు. వాసు, ఈ అంశం గురించి మొన్న జరిగిన మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి ఈ తుంగభద్ర జలాలకు సంబంధించి ఇతర సీఎంలతో కలిసి ఒక క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా అసలు ఎందుకని హరీష్ రావు విమర్శలు చేస్తున్నారు? అసలు ఆయనకున్న డౌట్స్ ఏంటి? ఆ క్లారిటీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఏ విషయాలు బయట పెట్టలేదు అన్నట్టుగా ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓ పక్క ఆర్డీఎస్కి ఎగువన పూర్తి స్థాయిలో కర్ణాటక 3 ప్రాజెక్టులు తీసుకొచ్చింది. ఆ 3 ప్రాజెక్టులకు సంబంధించి అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేశారా? ఆ మీటింగ్లో 2 రోజుల క్రితం జరిగిన మీటింగ్లో అలాంటిది ఏమీ చేసి ఉంటే బయట పెట్టాలంటూ కూడా చెప్పుకొచ్చారు. మరో పక్కగా ఆర్డీఎస్కి దిగువన ఆంధ్ర సుంకేసుల ప్రాజెక్టు పైన 20 టీఎంసీలతో ఆంధ్ర ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మిస్తోంది. దానికి సంబంధించి ఏమైనా అడ్డుకునే ప్రయత్నం చేశారంటూ కూడా ఆయన ఈరోజు సూటిగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రశ్న వేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఎగువన 35 టీఎంసీలు, ఇటు కర్ణాటక, దిగువన ఇటు ఆంధ్రప్రదేశ్ 20 టీఎంసీలు, మొత్తం 55 టీఎంసీల నీటిని ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుపోతుంటే ఏం చేస్తున్నారు? ఆ మీటింగ్లో ఏం చర్చించారు? దాని మీద ఏమన్నా ఒక క్లారిటీ వచ్చిందా అంటూ కూడా ఆయన ప్రశ్నించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ఆర్డీఎస్కి సంబంధించి మనకి ఇప్పటికే 15.9 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు దాంట్లో 5% మాత్రమే టీఎంసీలు వాడుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొన్న జరిగిన 2 డేస్ బ్యాక్ జరిగిన 3 మంత్రుల మీటింగ్కి సంబంధించి ఎక్కడైనా స్పష్టత వచ్చిందా? ఆ 15.9 టీఎంసీలు తెలంగాణకి రావాల్సి ఉంది. దాని విషయంలో ఒక క్లారిటీ చెప్పాలి. చీకటి ఒప్పందాలు జరిగాయి తప్ప ఎక్కడ కూడా ఏం జరిగిందనేది ప్రజలకి చెప్పాలి. ఖచ్చితంగా ప్రజలకి అనేక అనుమానాలు ఉన్నాయంటూ కూడా హరీష్ రావు మాట్లాడిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. మొత్తానికి మరొక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఇటు గోదావరి జలాలకు సంబంధించి 968 టీఎంసీల నీళ్ళు గోదావరి జలాల్లో నికర జలాల టీఎంసీ వాటా ఉంది. కానీ దాంట్లో బీఆర్ఎస్ హయాంలోనే దాదాపు 830 టీఎంసీలు అనుమతులు తీసుకొచ్చాం. ఇంకొక 130 టీఎంసీల అనుమతులు రావాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2.5 సంవత్సరాల్లో ఒక్క టీఎంసీకి కూడా నీటి కేటాయింపు తీసుకురాలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటుగా ఇంటర్నల్ నదుల అనుసంధాన లింకింగ్ పేరుతో ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణ నీళ్లను దోచుకుపోతుంటే రేవంత్ రెడ్డి చూస్తూ ఉండిపోయాడు తప్ప ఎటువంటి ప్రశ్నలు సంధించలేదని కూడా చెప్పాడు. మొత్తానికి నీటికి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి ఎక్కడ క్లారిటీ లేని అంశం కనిపిస్తుంది. ఎక్కడ కూడా అసలు ఆ చర్చ ఏం జరిగింది ఏంటి అనే బహిర్గతం చేయాలి, ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి చెప్పాలి అంటూ కూడా చెప్పుకొచ్చారు. మరోపక్క ఎక్కడైతే ఇప్పుడు ఆర్డీఎస్కి పైన కర్ణాటక నిర్మిస్తున్న ప్రాజెక్టు కావచ్చు, దిగువన సుంకేసుల పైన ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ప్రాజెక్టు కావచ్చు, ఈ 2 ప్రాజెక్టులు నిర్మించడం వల్ల 55 టీఎంసీలు తీసుకుపోవడంతో శ్రీశైలానికి కూడా నీటి ప్రవాహం తగ్గుతుంది. దానికి కారణంగా పాలమూరు రంగారెడ్డి, కలకుర్తి ఎత్తిపోతల పథకాలకు కూడా నీటి ప్రవాహం తగ్గుతుంది. ఆయాకట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలు, రైతులు పూర్తిగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సీఎం రేవంత్ రెడ్డికి నీటిపైన ఎటువంటి అవగాహన లేదంటూ కూడా చెప్తున్నారు. దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా మీటింగ్లో అటు కర్ణాటకకి లబ్ధి చేకూరింది, ఆంధ్రప్రదేశ్కి లబ్ధి చేకూరింది తప్ప తెలంగాణకి ఏం లబ్ధి చేకూరింది అన్న అంశం మాత్రం సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయలేదంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి నెలకొంది. ఆర్డీఎస్కి సంబంధించి పూడికి తీత పనులపై ఏమైనా క్లారిటీ ఇచ్చారా? ఈ అంశాలు మొత్తం కూడా వెంటనే తెలంగాణ సమాజానికి, ప్రజలకు చెప్పాలంటూ కూడా హరీష్ రావు డిమాండ్ చేసిన పరిస్థితి నెలకొంది.